ఆ ప్రతిపక్ష పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి నిన్న దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కొన్ని వేద మంత్రాలు వల్లించారు. దాని సారాంశం ఏంటంటే, అమరావతిలో మహిళల్ని వేశ్యలుగా వర్ణించిన వ్యక్తుల్ని, సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికిమాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని, ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత విలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారి ఫోటోల్ని, తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే, రాక్షసులు పిశాచాలు కూడా, రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి ఏమో, వాళ్ళు కూడా చేయలేరేమో, ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు. బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చూసినట్టే చెప్తాను. ఇదంతా సంకర జాతి వాళ్ళే కాబోలు. ఒక ఆర్గనైజ్డ్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చిత్రత వాడాడు, మాకు మావత్తు ఇచ్చాడు. ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ కమ్ముకు వస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు, కాస్ట్ వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు? లేదు, కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు. మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు. మరి ఆయన భాషా సౌరభాన్ని వెదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు. కానీ ఇక్కడ సజ్జల గారు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాం ఈ మీడియా ద్వారా. ఏమిటంటే, మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి, అంటే మరి తన ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారు, నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలను నేను ప్రశ్నించినందుకు 2020 సంవేర్ అరౌండ్ ఏప్రిల్ అనుకుంటాను, ఏప్రిల్ నెలలో అప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గం అప్పుడు ఉంది కాదు, నర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో, కొన్ని చిన్న గ్రామాల్లో కూడా, ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడను. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టారు. దిష్టి బొమ్మలు తగలబెట్టడం మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది, మూత్రం కూడా పోస్తారు. అవి కూడా డైరెక్ట్గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి
చాలా ఆనందించారు. మరి వాటిని రాక్షసానందం అంటారా, పిశాచానందం అంటారా, సరే ఏదో ఏదో డైరెక్ట్గా మనం టచ్ చేయలేక ఏదో పిల్లవేషాలు వేసారులే పిల్ల మేధావులు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఎండ్ రిజల్ట్ చూశారు కదా, ఏమైంది, ప్యాక్ చేసి పంపించాను కదా. నేను ఎంత పని చేశానో మీకు తెలుసు కదా. 2 సంవత్సరాలు ఒక్కడనే పోరాడు ఇంటర్వ్యూ ఇలా చేస్తారా. సో సరే అది పాస్ట్. ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు. వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలు నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవరో పిలవడా ఆ కృష్ణరాజు నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో. పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు సంకర జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరిగేటరీ కాదు. ఆ ఇద్దరు మూర్ఖపు జర్నలిస్టులకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు. ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు సంకర జాతి అనే పదం వాడటం జరిగింది. అంటే ఇదంతా క్రాసు. ఇక దాన్ని పూర్తిగా విశ్లేషిస్తే మరీ జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు, కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా. నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసిని. జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంటుంది అంతే. అంతా ఒకటే కాంపౌండ్, ఒరిజినల్ కాంపౌండ్ ఒకటే. సో జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంది. మరి మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడు అయితే మరి ఆ రాక్షసుడి పక్కనే కూతవేడు దూరంలో నేను నివసిస్తున్నా. ఇప్పుడు అందరినీ కలిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి సంకర జాతి అని ఆయన కూడా అక్కడెక్కడ ఉంటున్నాడు. సజ్జల గారు కూడా ఏదో ఒక గ్రూప్ కాలనీలోనే సజ్జల గారు కూడా ఉంటున్నాడు. మరి మరి ఆయన కులానికి చెందిన వారు ఉన్న కిన్నెరులు, కింపురుషులు, స్వచ్ఛమైన జాతో నేను కామెంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకిలాగా కామెంట్ చేసి మనం చెప్తున్నారు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి. ప్యూర్ బ్రీడ్గా మీరు వర్ణించుకోండి, తప్పులేదు. కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కర్లేదు. ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకర జాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్, ఆ పేపర్ కటింగ్, ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపీ, మీ అందరు కూడా పరిశీలిస్తా. సో షూట్ చేసుకోవచ్చు కొద్ది కింద
కూడా చూసుకోండి. ఇంట్లో దాంట్లో కాపీ ఉంది. ఇది నేను కంక్లూజన్. అలా పంపిస్తే సో ఇది కూడా కాపీ ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని బీజేపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఇంటికి పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసింది ఒక మహిళే. మరి భారతి రెడ్డి గారు అడగచ్చు. నో కామెంట్స్ అగేన్స్ట్ సార్ పర్సనలీ, బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని, న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయడాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారి లాగా ఆయన వాడే భాష నేను వాడలేను. నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖను దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా, ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మేమున్న దగ్గర మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నాం. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా. సరే ఉంచుకుంటే చాలా పక్షానికి మంచిది అలాంటి వాళ్ళు. ఎందుకంటే సెల్ఫ్ గోల్ చేసుకుంటూ పోతూ ఉంటారు. దాన్ని మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఓకే, అలా ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాక్స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా సినిమాలో ఏంద్రా బోసుడికే అని అంటాం కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసడికే అంటే బోషడికే అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా, కోపం వస్తే గాళ్ళు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజ్డ్గా చేశారు. అక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు. ఆ పదానికి అర్థం తెలియదు. కానీ వేశ్య అంటే అర్థం మరి వీరికి తెలియదు అంటే మనం నమ్మలేం. సజ్జల గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్లో చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో సంకర జాతరలో పిశాచాలంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిమ్మునెత్తులు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది. ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు, మరి కోపం వచ్చినప్పుడు చెప్పేసారు అని ఏదో కోపం ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. దట్స్ ఆల్ రైట్ అని ఆయన అన్నారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోద్రేగానికి నన్ను ఇలా అన్నందుకు భావోద్రేగానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా చీమోనేత్ర ఉన్నది, ఆయన అభిమానులకైనా చీమోనేత్ర ఉన్నది, మనం లేదా ఊరుకోవాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. ఏదేమైనా చిన్న ఎబరేషన్ అయినప్పటికీ కూడా ఇది నీవు నేర్పిన విద్యే నిరజాక్ష అని సవినయంగా ఎడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలందరి మనోవేదనను తెలియజేస్తూ మనోవేదనను అనుభవిస్తూ ఖాళీగా కూర్చోడానికి ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు. డెఫినెట్గా వాళ్ళు మార్పు వస్తుందా రాదా అన్నది వారిస్తాం. మళ్ళీ పైగా అక్కడ ఒక వార్నింగ్ ఎంతకెంత ఉంటుంది రే అంట, మరేంటో అదేంటో ఇదెంతో అలా చూపెట్టేది ఎంతో. సరే చూసుకుందామమ్మా, చూసుకోవడానికి మా ప్రజలందరూ కూడా రెడీగానే ఉన్నాం. మీరు ప్రకాష్ రాజు గారు ఏదో సినిమాలో చెప్పినట్టు పోగిరి నిన్న ఫ్లైట్లో కూడా కలిసి కూర్చున్నాం. ఈ డైలాగ్ గురించే మాట్లాడుతున్నాం, గిల్లించుకోవాలని. అలాగా నువ్వు ఆ సినిమాలో పోగిరిలో ప్రకాష్ రాజు అయితే మేమందరం మహేష్ రా అని చెప్తూ ఉన్న ప్రశ్నలు అంటే